వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే జంక్షన్. నేను ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ ఈ చెల్లపల్లిలోనే ఉన్నానన్నమాట. క్యాబిన్ అంట. ఇంజన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పెట్రోల్ ప్రాబ్లం ఉన్నా అది క్యాబిన్. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అక్కడ ఎల్లో కలర్ బోర్డులో చెర్లపల్లి అని ఉంది కదా, అది ఫస్ట్ స్టేషన్. అది ఫస్ట్ స్టేషన్ అన్నమాట. మేము ఉన్నప్పుడు అదొక చిన్న బిల్డింగ్. ఎట్లుండే రైల్వే స్టేషన్లో ఎట్లయినాయి రైల్వే స్టేషన్స్. వెల్కమ్ టు చెర్లపల్లి రైల్వే జంక్షన్. సో ఇది రైల్వే హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మేజర్ సెట్ బ్యాక్. ఎంత బాగుంది తెలుసా, విత్ వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్. కంఫర్ట్ ఇంకా ట్రావెల్ ఇంకా చాలా కంఫర్ట్ గా మారుతుంది. థాంక్స్ టు మోదీ. సో ఈరోజు మేము ఎక్కడికి వచ్చేసామంటే టెంటెడాయ్. వెనక కనిపిస్తుందా మీకు చెర్లపల్లి. నేను ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ ఈ చెల్లపల్లిలోనే ఉన్నానన్నమాట. సో ఫైనల్గా మా చెల్లపల్లికి జంక్షన్ వచ్చేసింది. రైల్వే స్టేషన్ చాలా పెద్ద రైల్వే స్టేషన్ మీకు కనిపిస్తుంది కదా బ్యాక్ సైడ్. ఎస్, సో చాలా చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ రైల్వే స్టేషన్ ఒకసారి మీ అందరికీ కూడా చూపించేద్దామని వచ్చేసాను. లెట్స్ గో. అసలు దీని ముందు మనకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా పనికిరాదేమో, అంత బాగుంది. క్యాబిన్ అంట. ఇంజన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, పెట్రోల్ ప్రాబ్లం ఉన్నా అది క్యాబిన్. 4 లైన్ల క్యాబిన్ అంట. మా డాడీకి నాకన్నా చాలా నాలెడ్జ్ ఉంటుంది అనమాట. అందుకే మా డాడీ దగ్గర అన్నీ నేర్చుకుంటాం. ఇప్పుడు చెప్పేది హాయ్. ఇదేంటి? ఇది మన రైలు ఇంజన్లకి షెడ్. రైలు ఇంజన్ ఏదైనా రిపేర్ వచ్చినా, ఏదైనా పెట్రోల్ రిపేర్ వచ్చినా అది రిపేర్ చేస్తారనమాట ఇక్కడే దీంట్లో క్యాబిన్ కాబట్టి. దాంట్లో ఆల్రెడీ 4 ట్రైన్లు ఉన్నాయి. ఈ షెడ్ అవతల లైన్ మొత్తం 9 ప్లాట్ఫామ్ అవతల వరకే ఉంది. 9 ప్లాట్ఫామ్ అటు నుంచి ట్రైన్ నడుస్తాయి. ఇది ఓన్లీ షెడ్కి అనమాట. అంటే ఇంకా భవిష్యత్తులో ఇంకేదన్నా లైన్లు పెంచాలి, ఇంకా ఎక్స్ప్రెస్ లైన్లు ఇంకా పెరగాలనుకుంటే ఈ మిగతా 4 లైన్లు కూడా ఉపయోగిస్తారు తర్వాత. ఇప్పటికైతే లేదు, ప్రస్తుతానికి లేదు. తర్వాత వాటిని ఉపయోగిస్తారు. అక్కడ మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, అక్కడ ఎల్లో కలర్ బోర్డులో చెర్లపల్లి అని ఉంది కదా, అది ఫస్ట్ స్టేషన్. అది ఫస్ట్ స్టేషన్ అన్నమాట. మేము ఉన్నప్పుడు అదొక చిన్న బిల్డింగ్. అటు నుండి ఎంటర్ అయ్యేవాళ్ళం విలేజ్కి. అటు సైడ్ నుండి విలేజ్ లోపల నుండి అది ఎంట్రన్స్. మనం వచ్చిందేమో కొంచెం అవతల సైడ్ నుండి వచ్చాము మెయిన్ ఎంట్రన్స్కి. ఇదేమో అటు సైడ్ ఏమో విలేజ్ నుండి ఎంట్రన్స్ అనమాట. మేము ఇంతకుముందుకు అదే మెయిన్ ఎంట్రన్స్. సో అది చిన్నగా ఉండేది. 2 ప్లాట్ఫామ్స్ ఉండేది. ఒకటి వచ్చే ట్రైన్లకి ఒక సైడ్ ఉండేది, పోయే ట్రైన్లకు ఒక సైడ్ ఉండేది. ఇంకోటి ఏమో గూడ్స్ ట్రైన్లకు ఉండేది అనమాట. సో ఓన్లీ 2 ఉండేవి. ట్రాక్స్ 4 ఉండేవి, బట్ ఓన్లీ ప్లాట్ఫామ్కి మాత్రం 2 వస్తాయి అనమాట. మిడిల్ ట్రైన్స్ ఏమో ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వెళ్ళిపోవడానికి ఆగకు అట్లా. ఎట్లుండే రైల్వే స్టేషన్లో ఎట్లయినాయి రైల్వే స్టేషన్స్. సో అసలు చెర్లపల్లి ఒక టైంలో చాలా దారుణంగా ఉండింది. బట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ గాట్ చేంజ్డ్. క్రేజీ ఉందబ్బా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే సికింద్రాబాద్కి వెళ్ళి కష్టాలు పడుతుండే ఒక టైంలో. నా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తోటి చాలా సూపర్బ్గా డిజైన్ చేశారు చెర్లపల్లి రైల్వే స్టేషన్. అండ్ ఇంకొకటి తెలుసా, ఎయిర్పోర్ట్స్లో ఉంటాయి కదా స్లీపింగ్ పాడ్స్ పచ్చుకునేదానికి, రైల్వే స్టేషన్స్లో కూడా పెట్టారు. ఒక మేజర్ సెట్ బ్యాక్ ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి. ఇది సేమ్ ఇందిరాగాంధీలో ఉండిద్ది ఇలాగా ఒక హ్యాండ్స్. ఎయిర్పోర్ట్లో ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ ఉంది కదా ఢిల్లీలో, దాంట్లో ఉండిద్ది. సో ఆ రేంజ్లో డిజైన్ చేసి కన్స్ట్రక్ట్ చేసి
ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేస్తారు, మొత్తం 1 to 9 ప్లాట్ఫామ్స్లో ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి. కానీ క్రేజీ ఉందబ్బా, ఎక్కడ చూసినా ఆ కంఫర్ట్ జోన్ ఉంది ప్రతి ప్లేస్లో, ఏ దానికి వెళ్ళినా. సో మన ఇండియాలో ఉన్న ప్రతి రైల్వే స్టేషన్ ఎంత క్రేజీగా చేంజ్ అయితే ఇంకా వేరే లెవెల్ డెవలప్మెంట్ అది అసలు. ఇది చూడండి, మనము ఒక టెర్మినల్ నుంచి ఇంకో టెర్మినల్కి ఎలా షిఫ్ట్ అవుతామో అలా ఉంది ఇది. ఎయిర్పోర్ట్లో లగేజ్ తీసుకొని నేను వెళ్ళాను కదా బ్యాంకాక్. టెర్మినల్ టు టెర్మినల్ షిఫ్ట్ అంటారు దాన్ని. అదే అంత టెక్నికల్గా వద్దులే కానీ అలాగే ఉంది. కాకపోతే అక్కడ అడ్వాంటేజ్ ఏముంటుందంటే కింద ఎక్సిలేటర్స్ ఉంటాయి కదా మనం వెళ్ళిపోవడానికి. కింద కాదు, మధ్యలో. కింద అంటే ఇక్కడ అట్లా నడవడానికి మనం నచ్చి కాకుండా దాని మీద నుంచి వెళ్ళిపోతాయి కదా, అలాంటివి ఉన్నాయి అన్నమాట. చాలా ఇంకేమైనా ఎస్కలేటర్ బెల్ట్స్. చేయాలా? వెల్కమ్ టు చెల్లపల్లి రైల్వే స్టేషన్, ప్లాట్ఫామ్ 9. ఓ మొత్తం 9 ఉన్నాయి ప్లాట్ఫామ్స్. మన అన్నగాడు హలో ఇక్కడ చెల్లపల్లి స్టేషన్కి వచ్చామంట. ఇది ఎలా ఉంది తెలుసా, జాగ్రత్త సినిమాలో వాడు తాజ్ హోటల్లో ఉన్నానని చెప్పేసి వాడు కాల్ చేస్తే బాగుండు అంటాడు కదా, అలా ఉంది కరెక్ట్గా డాడీ కూడా. ఓన్లీ ఆ చెల్లపల్లిలో ఉన్నాను. ఇది 8 to 9. ఇది 8 ప్లాట్ఫామ్. 9. రైల్వే స్టేషన్లు ఎక్కడ పడితే అక్కడ ఉంటారమ్మా. డాక్టర్లకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. మరి వాళ్ళు ఇక్కడ ఊర్లలో పెద్ద హాస్పిటల్కి ఇట్లనే వెళ్ళరు, వీళ్ళు రికమెండ్ చేస్తే తప్ప. అది కూడా మ్యాక్సిమం వీళ్ళ దగ్గరే. నేనైనా చిన్నప్పటి నుండి నేను ఇంకొక హాస్పిటల్కే వెళ్ళలేదు, ఎవ్వరూ వెళ్ళలేదు. అంటే మీరు వెళ్ళారా అంటే హాస్పిటల్కి? ఎక్కడికి వెళ్ళలే అమ్మ. ఎంత ఏది వచ్చినా కూడా డాడీ చూసుకుంటాడు, మాకు క్లియర్ అయిపోతుంది, అంత కాన్ఫిడెన్స్ నాకు. సో ఇక్కడ నాకు ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి? 1 2 3 4 5 ట్రాక్స్ ఉన్నాయి కదా. యాక్చువల్గా ఇటు ఈ 5 ట్రాక్స్ ఓల్డ్ ట్రాక్స్ అన్నమాట. అటు సైడ్ ప్లాట్ఫామ్, ఇటు సైడ్ ప్లాట్ఫామ్. ఇది ఓల్డ్ ట్రాక్, బట్ దీన్ని మెయిన్గా పెట్టేసి అందుకని ఎక్కువ నాలెడ్జ్ లేదు, నేను నన్ను అడగద్దు. ఓన్గా పెట్టి ఇటు సైడ్ 2 ట్రాక్స్ మళ్ళీ కొత్త కట్టి ప్లాట్ఫామ్ని కూడా పెద్దగా చేశారు. సో అదన్నమాట. సో మీకు అక్కడ కనిపిస్తుందా ఆటో స్టాండ్స్ అవన్నీ? బేసిక్గా అది మెయిన్ ఎంట్రన్స్. ఇంత ముందుకు మేము వచ్చిన విలేజ్ ఉంది ఎంట్రన్స్ అన్నమాట. అలా వచ్చి చెర్లపల్లికి ఉన్న ఏకైక టికెట్ కౌంటర్ అదొక్కటే ఇంత ముందుకు. అక్కడ చిన్నది కనిపిస్తుంది కదా బ్లూ షర్ట్ అదంతా, సో అది మాత్రమే మెయిన్ టికెట్ కౌంటర్ అనమాట. వచ్చి అక్కడ టికెట్ తీసుకొని, ఇక్కడ ఈ ట్రాక్స్ కూడా ఏమి ఉండేది కాదు, మొత్తం మట్టి గడ్డలు అవి ఉంటే దాన్ని నడుచుకుంటూ మెల్లగా వచ్చి లగేజ్ ఉంటే చాలా కష్టం, ఎందుకంటే అట్లీస్ట్ లగేజ్ తేవడానికి కూడా మాకు పాత ఉండేది కాదన్నమాట, అంత దారుణంగా ఉండేది. అలా వచ్చి ప్లాట్ఫామ్లో కూర్చునే వాళ్ళం, కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు, చాలా ఓకేగా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు ఇంత లగ్జరియస్గా, ఇంత గ్రేట్ఫుల్గా ఉందంటే గ్రాండియర్గా, చాలా హ్యాపీగా ఉంది. ఈ విషయానికి నాకు నిజంగా మోడీ గారిని మెచ్చుకోవాల్సిందే. దీనికి అప్రూవల్ ఇచ్చి దీనికి ఇంత ఓకే, దీనికి ఎంతమందో కష్టపడి ఉంటారు, బట్ మనకు అనిపించే మెయిన్ పిల్లర్ ఎవరు? మోడీయే కాబట్టి, సెంట్రల్ గవర్నమెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ మోడీ.